నమస్తే, దిస్ ఈస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు హిందూ సంఘ నాయకులు దుర్గా శ్రీరామ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. వస్తాయి. సార్, డ్రగ్స్ కి సంబంధించి మనం అంటే పూర్తిగా భారతదేశంలోనే అనేక ప్రాంతాల్లోని డ్రగ్స్ అనేది రోజు రోజుకి కూడా పెరిగిపోతూ ఉన్నాయి. వాడకము అలాగే దాన్ని విరివిగా ఉపయోగిస్తున్న వాళ్ళు ఉన్నారు. దాని మీద చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ పెద్ద నియంత్రణ కనిపించడం లేదన్నట్టు అనిపిస్తూ ఉంది. ముఖ్యంగాను మన తెలుగు రాష్ట్రాల్లోని. అలాగే హైదరాబాద్‌లో ముఖ్యంగా తీసుకుంటే మనకి కొత్త సంవత్సరం వస్తూ ఉంది. ఇప్పుడు డిసెంబర్ ఎండింగ్‌లో ఉన్నాము. సో, ఈ టైంలోని ఈ వారం 10 రోజుల టైంలో గూడాను హ్యూజ్‌గా డ్రగ్స్‌ని విరివిగా యూజ్ చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇలా యూజ్ చేస్తున్న వాళ్ళని పట్టుకుంటాము. కఠిన శిక్షలుంటాయి. డ్రగ్స్ నియంత్రణ, ఆల్కహాల్ నియంత్రణ న్యూ ఇయర్‌ని చేయాలనుకుంటున్నామని జెప్పేసి పోలీసు వ్యవస్థలు గూడా చెప్తూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైము రకుల్ ప్రీతి సింగ్ బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఇతను గతంలో గూడా డ్రగ్స్‌కి సంబంధించిన కేసులో పట్టుబడ్డారు. అప్పుడు తప్పించుకున్నారు. మళ్ళా ఇప్పుడు పట్టుబడ్డారు, ఇప్పుడు తప్పించుకున్నారు అని అంటూ ఉన్నారు. అసలు ఈ పట్టుబడడం ఏంటి? ఆయన పరారీలో ఉండడం ఏంటి? ఒకసారి దొరికిన తర్వాత కేస్ ఫైల్ అయ్యి అది ఎలా ముందుకెళ్తుంది? దీని గురించి ఒకసారి క్లారిటీ ఇస్తారా సార్? అంటే డ్రగ్స్ కి సంబంధించిన మా చట్టాలు కొంచెం ఒక రకంగా వీక్ గా ఉన్నాయండి. ఎందుకంటే హ్మ్. ఎవరన్నా డ్రగ్స్ తీసుకుని పట్టుబడితే వాళ్ళని బాధితులుగా పరిగణిస్తాం చట్టం. వాళ్ళని నిందితులుగా పరిగణించట్లా. సో హ్మ్. అక్కడ వీళ్ళందరినీ కూడా బాగా సేవ్ అయిపోతున్నారు. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఏదో బాధితులు, వాళ్ళని డ్రగ్ అడిక్షన్ సెంటర్ కి పంపించాలి, వాళ్ళని ఏదో బాగు చేయాలి, ఈ రకంగా ఉంది చట్టం. హ్మ్. దానివల్ల ఏమవుతుందంటే ఎన్నిసార్లు పట్టుబడినా కూడా వాళ్ళు మళ్ళీ అదే పని చేస్తున్నారు. కానీ డ్రగ్ పెడలింగ్ చేసినా కూడా, డ్రగ్స్ సరఫరా చేసినా, అమ్మినా కూడా వాళ్ళని మాత్రం శిక్షించడానికి గట్టిగా చట్టాలున్నాయి. హ్మ్. కానీ ఆ చట్టాలనే ఉపయోగించుకోలేకపోతున్నారు. మన వాళ్ళందరూ ఈగల టీం అని పెడతారు, ఇంకో టీం అని పెడతారు, ఇంకో దోమల టీం అని పెడతారు. ఈ ఈగల టీంలు, దోమల టీంలు ఇవన్నీ ఏం పని చేస్తున్నాయి అనేది ఇప్పుడు అందరికీ క్వశ్చన్ మార్క్. హ్మ్. మనం ఎన్ని టీములు పెట్టినా కూడా పని చేస్తే కదా. భయం అనేది ఎక్కడుంది? చట్టం మీద భయం అనేది ఎక్కడుంది? హ్మ్. భయం ఉంటే వీళ్ళందరూ మళ్ళీ ఒకసారి దొరికిపోయిన వాళ్ళు మళ్ళీ చేస్తారా? హైదరాబాద్ లో సినిమా వాళ్ళు ఎంతమంది పట్టుబడుతున్నారు? అవును. ఎంతమంది మీద కేసులు పెట్టారు? ఎంతమంది మీద వాళ్ళు శిక్షలు వేశారు? హ్మ్. ఇవన్నీ క్వశ్చన్ మార్కులే కదా. ప్రతి గవర్నమెంట్ మేము అది చేసేస్తాం, ఇది చేసేస్తాం అంటుంది. అంటం వరకే కానీ దాని మీద నిజంగా నిజాయితీగా ఎంతో చర్యలు తీసుకుంటున్నారు. స్కూల్స్ దగ్గర పిల్లలకి చాక్లెట్లు దొరుకుతున్నాయి. మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా డ్రగ్స్ చాక్లెట్లు దొరుకుతున్నాయంటే పట్టుకునే నాదుడే లేడు. హ్మ్. ఎక్కడెక్కడ ఊళ్ళల్లో దొరుకుతున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ గురించి కాదండి, మొత్తం ఊళ్ళల్లో దొరుకుతున్నాయి. చిన్న చిన్న ఊళ్ళల్లో. అవును సార్. చిన్న చిన్న రీసెంట్‌గా కూడా ఊళ్ళల్లో స్కూళ్ళ ముందు చిన్న చిన్న డబ్బాలు పెట్టి, అంటే మన చాక్లెట్ అమ్మే షాపుల్లో వీటిని అమ్ముతున్నారు. హ్మ్. తెలియక పిల్లలు ఏం చేస్తున్నారు? వాటికి అలవాటు పడిపోతున్నారు. పిల్లలు ఇలా అలవాటు పడ్డారని పెద్దవాళ్ళు తెలుసుకునేసరికి చేయి దాటిపోతున్నారు. హ్మ్. అది పరిస్థితి. సో, ఏంటి సార్ అంటే ఎందుకు కఠినమైన చర్యలు అని అంటున్నారు గానీ, ఎక్కడ దానికి సంబంధించి అది నీరు గారుతోందని అనుకోవచ్చు. ఎందుకంత తేలిగ్గా అంటే సీరియస్‌గా తీసుకుంటున్నాం అంటున్నారు. బట్ ఆ చర్యల విషయానికొచ్చేటప్పటికి అక్కడ సీరియస్‌నెస్ లేదు అనేది మీరన్నట్టుగా అర్థమవుతుంది. సో, ఇంకా ఎట్లాగా దాన్ని మరి డ్రగ్ రహిత రాష్ట్రంగా మార్చగలుగుతారు? అంటే చర్యలు తీసుకోవడంలో మనకు చిత్తశుద్ధి ఉండాలి. ఏ స్థాయి దాకా చర్యలు తీసుకుంటాము. సినిమా హీరోల దగ్గరికి వచ్చేసరికి మనం ఎందుకు కాంప్రమైజ్ అయిపోతున్నాం అంటే మళ్ళీ రాజకీయాలు ఎంటర్ అయిపోతాయి అక్కడ. హ్మ్. ఎక్కడైనా సరే రాజకీయాలు ఎంటర్ కానంత సేపు పోలీసులు బ్రహ్మాండంగా పనిచేయగలుగుతారు. హ్మ్. ఎక్కడైతే రాజకీయాలు జొరబడతాయో ఇంక అక్కడి నుంచి ఆ కేసులన్నీ వీక్ అయిపోతాయి. హ్మ్. అదే జరుగుతోంది. ఇక్కడ ఇప్పుడు ఈ గతంలో విశాఖపట్నం అనేది అసలు టోటల్ గా గంజాయికి ఒక క్యాపిటల్ లాగా తయారైపోయింది. అక్కడి నుంచి మొత్తం అంతా కూడా హైదరాబాద్‌కి చేరుతోంది. ఈ మధ్యలో అసలు ఎన్ని చెక్ పోస్టులు ఉంటాయి? ఎంత ఇది ఉంటుంది. బోర్డర్ రాష్ట్రాలు దాటిపోతున్నాయి. వైజాగ్ నుంచి రాష్ట్రాలు దాటిపోతున్నాయంటే, ఓ పక్కన ఒరిస్సా బోర్డర్ ఉంది. ఒరిస్సా దగ్గర చెక్ పోస్టులు ఉంటాయి. ఇటు తెలంగాణ చెక్ పోస్టులు ఉంటాయి. మహారాష్ట్ర చెక్ పోస్టులు ఉంటాయి. ఛత్తీస్‌గఢ్ చెక్ పోస్టులు ఉంటాయి. ఇన్ని చెక్ పోస్టులు, హైవే చెక్ పోస్టులు ఇన్నుండి కూడా అవన్నీ దాటుకుని వెళ్ళగలుగుతున్నారంటే ఎలా వెళ్ళగలుగుతున్నారు? లంచాలకు అలవాటు పడిపోయి, అధికారులు లంచాలకు అలవాటు పడిపోయి వదిలేయడం. పోలీస్ అధికారులు కూడా కేసులు పట్టుకున్నా కూడా ఎక్కడో దగ్గర నుంచి ఒక ఫోన్ కాల్ రాగానే ఆ కేసులో ఉన్న వాళ్ళందరినీ వదిలేయడం. రాజకీయ నాయకులు దీంట్లో ఉండడం. అసలు ఈ మొత్తం డ్రగ్స్ రాకెట్ల వెనకాల కూడా చాలా మంది రాజకీయ నాయకుల హస్తాలు ఏదో ఒక స్థాయిలో బయటపడుతూ ఉండటం. వీటన్నిటి వల్ల ఏం చేయలేని పరిస్థితి. అసలు గతంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఎవరి మీద ఆరోపణలు చేస్తారు డ్రగ్స్ కి సంబంధించి?
గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారి కొడుకు, గతంలో ఆయన మంత్రిగా చేసినాడు. ఆయన మీద ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి గారు నువ్వు ఆ డ్రగ్స్ నీకు అలవాటు, లేదంటే నువ్వు డ్రగ్స్ పిల్లలకు అలవాటు చేస్తున్నావు, ఏదో రకరకాల ఇలాంటివన్నీ కూడా ఆయన మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి అంటే మనకి అర్థమవుతున్నది ఏంటి, ఏ స్థాయిలో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి, అది వాస్తవాలా కాదా అనేది మనం పూర్తిగా మనం చెప్పలేదు, అది ప్రభుత్వాలు చెప్పాలి. కానీ అంటే ఏ స్థాయిలో జరుగుతున్నాయి ఇవన్నీ కూడా, ఈ డ్రగ్స్ కానీ, పబ్ కల్చర్ కానీ, ఈ మందు అర్ధరాత్రి పూట మందు కొట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ జరగటం కానీ, ఇవన్నీ కూడా ఏ స్థాయిలో జరుగుతున్నాయి, ఎవరి స్థాయిలో జరుగుతున్నాయి అనేది మనకు ఒక ఉదాహరణ అది. వాస్తవాలు ఏంటనేది ప్రభుత్వం చెప్తుంది, దానికి మనకి సంబంధం లేదు. కానీ ముఖ్యమంత్రి గారే ఇలాంటి ఆరోపణలు చేస్తారంటే, అంతకుముందు ప్రభుత్వంలో ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు చేశారంటే, గతంలో ఇక్కడ కూడా అంతే, ఆంధ్రప్రదేశ్ లో అంతే. ఇప్పుడు గతంలో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరూ ఏం చెప్తారు, జగన్మోహన్ రెడ్డి గారే ఇప్పుడు ఈ డ్రంక్ ఈ మొత్తం ఈ గంజాయి సరఫరాకి ఆయన చూసి చూడనట్టు ఊరుకుంటున్నాడు, మొత్తం ఆయన ప్రభుత్వంలో వైజాగ్ అనేది గంజాయి క్యాపిటల్ గా మారిపోయిందని మాట్లాడారు. అంటే ఏంటి, ముఖ్యమంత్రి స్థాయిలో ఇవన్నీ జరుగుతున్నాయని మాట్లాడుతున్నారు. మరి ఆ స్థాయిలో జరుగుతుంటే పోనీ ఆ స్థాయిలో కాకపోయినా మంత్రుల స్థాయిలో, పోనీ ఆ స్థాయిలో కాకపోయినా ఎమ్మెల్యే స్థాయిలో జరుగుతున్నాయంటే, రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడైతే ఉందో అప్పుడు ఇంకా అధికారులు పనిచేయడానికి అవకాశం ఉండదు, చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండదు. గతంలో అసలు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఒక ఆరోపణ ఏంటంటే, ఒక ప్రధానమైన పోలీస్ అధికారి ఆయన మొత్తం లిక్కరు, గంజాయి ఇవన్నీ కూడా పట్టుకున్న తర్వాత ఆ లిక్కర్ అంతా రోడ్లతో తొక్కించేసి గంజాయి తగలబెట్టేసి ఇవన్నీ చేయంగానే మొత్తం అవన్నీ ట్రాన్స్ఫర్ చేశారు, ఆయన పదవిలో పీకేశారు. ఆయన రాష్ట్రంలోనే ప్రధానమైన పదవిలో ఉన్నాడు పోలీసులో, ఆయన తీసి అసలు మొత్తం తీసి పక్కన పడేసి ఎక్కడో ఏమి ప్రాధాన్యత లేని శాఖలో పంపించారు. అంటే ఏ స్థాయిలో జరుగుతున్నాయి చూడండి ఇవన్నీ. అలా జరుగుతుండబట్టి ఎవరు ఏం చేయలేని పరిస్థితి. సినిమా వాళ్ళని బోల్డ్ మంది మీద కేసులు అప్పట్లో మనం చూసాం, మొత్తం అందరినీ తీసుకొచ్చారు, ఎంక్వైరీలు చేశారు, పూరి జగన్నాథ్ దగ్గర నుంచి అందరినీ. ఇంకా అసలు అంతకు ముందు అయితే నాగార్జున గారితో మొదలైంది. నాగార్జున గారు టచ్ పబ్బు, అది ఎప్పుడో సంగతి నేను చెప్పేది. అవన్నీ అయిపోయినాయి. అవి అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత పూరి జగన్నాథ్ ఈ మొత్తం బ్యాచ్, ఒక బ్యాచ్ 10-14 మందిని బ్యాచ్ మొత్తాన్ని ఎంక్వైరీలు చేశారు. మరి ఏమైపోయినాయి అసలు కేసులన్నీ? ఆ తర్వాత ఈ మధ్య కాలంలో మనం హేమ విషయంలో చూసాం. మరి అవి ఏమైపోతున్నాయి, ఆ కేసులన్నీ ఏమైపోతున్నాయి అంటే, ఎక్కడో రాజకీయ నాయకులు, పోలీస్ అధికారులు ఎక్కడో కాంప్రమైజ్ అయిపోతున్నారు డ్రగ్స్ విషయంలో, లేదంటే లిక్కర్ విషయంలో, ఇలాంటి వాటి విషయంలో కాంప్రమైజ్ అయిపోతున్నారు. కాబట్టి అందరూ సేఫ్ గా బయటకు వస్తున్నారు. ఇప్పుడు మనం సెలబ్రిటీల గురించి మాత్రమే మాట్లాడుకున్నాం. కొంతమంది సెలబ్రిటీలు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడి మా నాన్న పేరేంటో తెలుసా, మా నాన్న ఎవరో తెలుసా అని అడుగుతున్నారు మహిళలు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన మహిళలు, సెలబ్రిటీలు మా నాన్న ఎవరో తెలుసా అని అడుగుతున్నారు పట్టుకున్న పోలీసులు. ఇంకేం చేస్తాడు ఆ పోలీసు ఆయన, ఏం చేస్తాడు, అబ్బో అంతకంత అయినా మీ నాన్న మహిళ అంటాడు. అంటే ఇలా ఏదో ఒక స్టేజ్ లో కాంప్రమైజ్ అయిపోవాల్సిన పరిస్థితి పోలీసులకు వస్తుంది. కాబట్టి ఈ డ్రగ్స్ విషయంలో ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా అవట్లేదు. ఇప్పుడు రకుల్ప్రీత్ సింగ్ విషయం తీసుకుంటే, ఆవిడ ఒక సెలబ్రిటీ, ఆవిడ ఏ స్థాయిలో ఆవిడ మేనేజ్ చేయగలుగుతుందో, వాళ్ళ తమ్ముడిని గతంలో రక్షించింది, మరి ఈ స్థాయి కూడా రక్షించగలుగుతుందా ఏంటనేది చూడాలి. అంటే వీళ్ళకి భయం అనేది లేదు. బేసిక్ ఇప్పుడు ఫైనల్ గా మనం మాట్లాడుకునేది ఏంటంటే, చట్టాల మీద గౌరవం లేదు, చట్టాలంటే భయం లేదు, పోలీసులు అంటే అసలే భయం లేదు. మనం ఒక ₹1,00,000 ఖర్చు పెడుతున్నామంటే ఇంకొక 50,000 ఖర్చు పెడితే పోలీసు కేసు కూడా లేకుండా చేసుకుంటాం. మొత్తం మనం 1,50,000 పెడితే మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అన్న లెక్కలోకి వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు ఒక సిగరెట్ కొనాలంటే ఆ సిగరెట్ ఏదో ₹10, దాని మీద కేసు, దానికి ఒక ₹5, ఇలా మొత్తం కలిపి మనం మన బడ్జెట్ ఇచ్చి అనుకుంటే కనుక హ్యాపీగా అన్ని చేసేయచ్చు. ఒక లాయర్ని మనం పెట్టేసుకుంటే హ్యాపీగా ఆ లాయర్ చూసుకుంటాడు. ఇలాగ అయిపోయింది. అంటే ఎవరికి భయం లేదు, అమ్మో నా చట్టం నన్ను శిక్షిస్తుందేమో అని భయం లేదు. ఆ భయం వచ్చిన రోజున ఇలాంటివన్నీ ఏమి జరగవు. ఇంకొకటి ఏంటంటే, అసలు వేరే దేశాల నుంచి డ్రగ్స్ వస్తున్నాయి. మరి ఇన్ని రకాల పోర్ట్లు ఉన్నాయి, ఎయిర్ పోర్ట్లు, మామూలు సీ పోర్ట్లు, రోడ్డు రవాణా ఇన్ని ఉన్నా కూడా వేరే దేశాల నుంచి ఈ దేశంలోకి ఎలా వస్తున్నాయి? మనం ఇప్పుడు లోకల్ స్థాయిలో మాట్లాడుకోవడం మానేసి ఇంటర్నేషనల్ గా మాట్లాడుకుంటాం. హెరాయిన్ లాంటివన్నీ ఎలా వస్తున్నాయి? ఒక అదానీ పోర్ట్ లో పెద్ద అసైన్మెంటే దొరికింది, పెద్ద కన్సైన్మెంట్, ఓ పెద్ద కన్సైన్మెంట్ దొరికింది డ్రగ్స్ సంబంధించి. ఆ కేసు ఏమైపోయింది తెలియదు. ఈ దేశంలో ప్రధానమైన పోర్టులన్నీ కూడా అదానీ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. గవర్నమెంట్ లో లేని మిగతా ప్రైవేట్ పోర్టులన్నీ కూడా అదానీ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. గవర్నమెంట్ పోర్టులు కూడా అదానీ చేతుల్లోకి కొన్ని పంపించేశారు. సో ఆ పోర్టుల్లోకి ఎక్కడా కూడా రక్షణ వ్యవస్థ లేదు, అక్కడ సెక్యూరిటీ లేదు.
ఆ పోర్టుల్లోకి షిప్పుల్లో వస్తున్నాయి. వాటిని పట్టుకునేలా లేడు. ఒకవేళ ఎప్పుడన్నా పొరపాటున పట్టుకుంటే ఆ కేసులు ఏదో రకంగా మళ్ళీ ఎవరికి తెలియకుండా ఏం జరిగిపోయాయో కూడా తెలియట్లేదు. డ్రగ్స్ మాత్రం దేశంలోకి వస్తున్నాయి. హెరాయిన్, కొకైన్ లాంటివన్నీ వచ్చేస్తున్నాయి. మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? అంటే ఓవరాల్ గా వ్యవస్థలో ఉన్న లోపాలు, రాజకీయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థలో ఉన్న లోపాలు, చట్టాల్లో ఉన్న లోపాలు, ఇలాంటి వాళ్ళందరికీ అవకాశం కల్పిస్తున్నాయి. అందువల్ల ఈ రోజు మనం ఏం చేయలేని పరిస్థితి. అవును. అవును. రైట్ సార్. అసలు ఈ డ్రగ్స్ తీసుకోవడం వలన నిజంగానే మీరన్నట్టుగా అనేక రకాల అకృత్యాలు జరుగుతూ ఉన్నాయనేదైతే క్లియర్‌గా అర్థమవుతుంది. ఎందుకంటే మత్తులో ఉన్నవాడు వాడేం చేస్తాడు? వాడికి వామవర్సలుండవు. జరుగుతున్నవి ఆల్‌మోస్ట్ ఇవే జరుగుతూ మీకు ఉన్నాయనేదైతే ఒక అర్థమవుతుంది. ఉదాహరణ చెప్తాను. మీరు అన్నారు కాబట్టి గుంటూరులో గత గత ప్రభుత్వ హయాంలో ఒక మహిళని, అది కూడా బాలింతరాలైన మహిళని ఎవరు చేశారు అంటే గంజాయి మత్తులో ఉండి చేశారు. హ్మ్. ఇలా గంజాయి మత్తులో హత్యలు జరుగుతున్నాయి. హత్యలు, దాడులు, ఇవన్నీ గంజాయి మత్తులో జరుగుతున్నాయి. అయినా సరే ఆ గంజాయి మత్తు వాళ్ళకన్నా కూడా మన ప్రభుత్వాలకి, పోలీసులకి ఎక్కువ ఎక్కింది. అందువల్ల వీళ్ళు పట్టించుకోని పరిస్థితిలో ఉన్నారు. అందువల్ల ఇప్పుడు ఇంకొకటి కూడా ఏంటంటే, బాధితుడిగా ఎవరైతే డ్రగ్స్ వాడతారో అతన్ని బాధితుడిగా కాకుండా అతన్ని నిందితుడిగా చేసేలాగా చట్టాలని మనం మార్చుకుంటేనే ఈ వ్యవస్థ మారుతుంది తప్ప అంతవరకు మనం ఏం చేయగలిగింది లేదు. అవును. యెస్ సార్. ఖచ్చితంగా అంటే వ్యవస్థలైతే మాత్రం అంటే రాజకీయాలు ఎట్లాగో దానికి మనము ఛాలెంజ్ అని చెప్పలేము గానీ, ఎందుకంటే వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎంతవరకు చేస్తారనేది మనకు హోప్ ఉండదు. బట్ ఏదైనా వ్యవస్థల్లో మాత్రం ఖచ్చితంగా ఒక ఛాలెంజింగ్ ఇది రావాలి. అప్పుడు గనక మనం మార్పుని ఎక్స్‌పెక్ట్ చేయలేము ఈ విషయంలోని. బట్ చూడాలి సార్ ఏం జరుగుతుంది ఏంటి అన్నది. ఇప్పుడు ఈ కేస్‌కి సంబంధించి అయితే మాత్రం ఈసారైనా ఇప్పుడు పరారీలో ఉన్న రకుల్ ప్రీతి సింగ్ బ్రదర్ అని అంటూ ఉన్నారు. మరి ఆయన్ని పట్టుకొని ఏమైనా శిక్షించగలుగుతారా లేదా అనేది దీన్ని బట్టి మనకి కొంత పోలీసు వ్యవస్థల మీద గౌరవం పెరుగుతుందా? తగ్గుతుందా? అన్నది అర్థమవుతుంది. థాంక్ యూ సార్.